హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వెల్. సో ఈరోజు మనం కొన్ని ఇయర్స్ అలా బ్యాక్కి వెళ్ళిపోయి మన అమ్మమ్మల చేతి వంటని తొంగి చూసేద్దామా? అదేనండి, నాకెంతో ఇష్టమైన, మీకు ఎంతో సుపరిచితమైన ద మోస్ట్ డెలీషియస్ స్నాక్, ద వన్ అండ్ ఓన్లీ తెపాల చెక్క. అది మనం ఒక డిఫరెంట్ స్టైల్లో చేద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 5 to 6 మిర్చి అలా సన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక, చిన్న సైజు గ్లాస్తో గోధుమ పిండి, శనగపిండి అండ్ కొంచెం బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాము ఫర్ డైజెషన్ అండ్ అట్లా దాన్ని మనం అన్నిటిని అలా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. అది కూడా మనం టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ స్పైసీ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అవే ఆనియన్స్ ఇంకా మిర్చి అవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుని లంప్స్ లేకుండా పొడిగానే ఫస్ట్ మిక్స్ చేసుకున్న కొంచెం 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 వాటర్ అట్లా వేసుకుంటూ, బ్యాటర్ అనేది పల్చగా అవ్వకుండా అలానే గట్టిగా అవ్వకుండా మనకి మీడియంగా ఉంటే మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు. అండ్ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అలా చేత్తో వేస్తున్నాం కదా, చెయ్యిని మనం అలాగా మూవ్ చేస్తూ మొత్తం ఆ పెనానికి అలా అంటుకునేలాగా వేసుకోవాలి. బికాస్ మన చేయి చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి కదా. అండ్ మనం అప్పుడప్పుడు అలా వాటర్ డిప్ చేసుకుని వేసుకుంటూ ఉంటే మన చేతికి ఆ బ్యాటర్ అనేది అంటుకోకుండా ఉంటుంది అండ్ అలా పల్చగా వస్తుంది. ఇలా క్రిస్పీగా సో ఎమ్మీగా కూడా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి తెప్పాల చెక్క. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. యమ్మీ.